ZB9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా రామగుండం NTPCలోని ఓ స్థలంలో గుడి నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు ముదురుతున్నాయి. 20 ఏళ్ల క్రితం కొంత స్థలాన్ని కొనుగోలు చేసిన కాలనీ వాసులు ప్రస్తుతం హనుమాన్ గుడి నిర్మాణం కోసం సన్నద్ధమయ్యారు. దీంతో ఆ స్థలం చుట్టూ ఉన్న కుటుంబాలు గుడి నిర్మాణం జరిగితే దాని నీడ పడడం వల్ల ఇబ్బందులు అవుతామని సెంటిమెంట్ వివాదానికి తెరలేపారు. గత 4 రోజుల నుంచి ఆలయ ట్రస్ట్ సభ్యులతో పాటు స్థానికుల మధ్య వివాదం తీవ్రమవుతుంది. అయితే ఈ రోజు ట్రస్ట్ కు సంబంధించిన సభ్యులు గుడి నిర్మాణ స్థలం వద్దకు వచ్చి ఆందోళన దిగారు. ఎట్టి పరిస్థితుల్లో తాను ఈ స్థలంలో గుడి నిర్మాణం చేపడతానని హెచ్చరిస్తున్నారు. ఎవరు అడ్డుపడినా ఊరుకునేది లేదని మహిళలంతా కలిసి గుడి నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేస్తున్నారు. గుడి నిర్మాణం విషయంలో తమకు ఎమ్మెల్యే రాజ్ టాగు సహకరించాలని ట్రస్ట్ సభ్యులు కోరుతున్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద దేవకి కాళీయ మర్దనుని కలను ఒక మహిళ యాక్సిడెంట్లో చనిపోయింది. మేము భూమి భయాన పెట్టినాం. ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు. పెట్టిన తర్వాత మాకు ఇంటింటికి 5,000 రూపాయలు వసూలు చేసుకొని అందరం కలిసి 2006లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. రిజిస్ట్రేషన్ చేయించుకుని తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత మా ముందైన ప్లాట్ కొన్నాడు. వీళ్ళు కూడా మా రిజిస్ట్రేషన్ అయినాక ఇల్లు కట్టుకున్నారు. మమ్మల్ని గుడి ఇక్కడ కట్టద్దు, ఇక్కడ ఎవరు ఉండద్దు అని ఆ ముందటి ప్లాట్ అయినా మమ్మల్ని బెదిరిస్తుండు, చంపుతానని ఫోన్లు చేస్తాడు, మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుండు. ఇక పెద్దలు అందరూ కలిసి మమ్మల్ని ఒక గుడి కట్టుకునేటట్టు చేయాలి. ఎమ్మెల్యే సాబ్ కూడా మాకు సహకరించి ఇది సాయం చేయాలని కోరుతాను. ప్రజానీకానికి ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ నమస్కారం. మసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ మేము ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, దుర్గామాత పూజ, వినాయక చవితి వేడుకలు ఇక్కడ పూజలు చేస్తాము. అప్పుడు లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? మేము ప్రతి సంవత్సరం చేస్తాం. 20 సంవత్సరాలు గత 20 సంవత్సరాల నుండి అంతకుముందు అక్కడ సురేందర్ గారి జాగాలో చేసేవాళ్ళం. ఆయన ఇల్లు అమ్మిన తర్వాత ఇక్కడ ప్లాట్ కొన్నాం డక్కన్ మురళి గారి దగ్గర నుండి. ఆయన మాకు కన్సెషన్ కూడా ఇచ్చిండు. గుడి అంటే నేను ఇక్కడ ఉండటం లేదు, కరీంనగర్ వెళ్తున్నా, నా వంతు చందా అని ఆయన మాకు కన్సెషన్ ఇచ్చి ఈ 3 గుంటల జాగా కొన్నాం. మేము కొన్న తర్వాత పక్క ప్లాట్ ఆయన కొన్నాడు. ఇక్కడ గుడి కట్టొద్దు అంటే చర్చిలు ఉండొచ్చా, మరి గుడి ఉండొద్దా? దాన్ని ప్రజలు ఆలోచించాలి. మీడియా మిత్రులకు మా నివేదన ఒక్కటే, మా ఈ కష్టాన్ని దయచేసి హైలైట్ చేసి వాస్తవం రాయండి. మీరు మాకేదో ఫేవర్ చేసినట్టు కాదు. మీకు దోచిన విధంగా మాది తప్పుంటే మాదని రాయండి. లేదు మీది తప్పు లేదంటే గుడి కట్టడంలో తప్పేం లేదు. ఇక్కడే 2 చర్చిలు ఉన్నాయి, మరి హిందువులకు ఒక్క దేవాలయం ఉండొద్దా? దయచేసి ఆలోచించండి, సహకరించండి. నమస్కారం. సోదరులందరికీ, మా కాలనీ సోదరులందరికీ, మా కాలనీ వాసుల తరపున, మా మహిళా భక్తులందరి తరపున నమస్కారం. మేము ఇక్కడ గుడి కట్టుకోవడం మేము ఇప్పుడు అనుకున్నది కాదు. 20 సంవత్సరాల క్రితమే జాగా తీసుకొని అప్పటి నుంచే మేము అనుకుంటున్నాము. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. అప్పుడు మా తర్వాతనే ఇతను ల్యాండ్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మేము అప్పటి నుంచే ఇక్కడ అంకుల్ వాళ్ళని కూడా మేమే ఫోర్స్ చేసి అంకుల్ వాళ్ళని ముందట పెట్టి మేము కట్టుకోవాలనుకుంటున్నాం. మేము ఆడవాళ్ళం కదా అనేసి అంకుల్ మాకు దేనికైనా అంకుల్ కాలనీలో ఏం జరిగినా అంకుల్ వాళ్ళ
మేము అంకుల్ దగ్గరికి వెళ్ళి సమస్య ఏదైనా కూడా, ఏ శుభకార్యమైనా ఏదైనా అంకుల్ దగ్గరికి వెళ్ళి మేము సంప్రదించి చేయించుకుంటాం. కాబట్టి ఈ గుడి విషయంలో మేము దుర్గా నవరాత్రులు అంకులే ముందుండి నడిపిస్తారు మమ్మల్ని. వినాయకుడు పెట్టిన అంకులే ముందుండి నడిపిస్తారు. కాబట్టి ఈ విషయంలో కూడా అంకుల్నే ముందు పెట్టి మేమందరం కలిసి గుడి కట్టుకోవాలని అంకుల్ని మేము సాగర్రావు అంకుల్ గారు వీళ్ళందరూ, ముత్యాల అంకుల్ వీళ్ళందరూ మాకు ముందుండి నడిపిస్తారు. కాబట్టి వాళ్ళని మీరు ముందుండి మాకు నడిపియండి, మాకు గుడి కట్టియండి మేమని అంకుల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము కట్టించుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు అబ్జెక్షన్ చెప్పినా ఈ గుడి మాత్రం ఆగదు. అంకుల్ వాళ్ళు మాకు ఒకవేళ అంకుల్ వాళ్ళందరూ ఏమైనా అబ్జెక్షన్ చెప్పినా మేము ఆడవాళ్ళందరం కలిసి మనిషి కొన్ని డబ్బులు వేసుకొని గుడి కట్టుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు కాదు, మేము ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటున్నాం కదా. అప్పుడే మేము ప్రతి సంవత్సరం వినాయకుడు పెట్టిన శ్రీరామనవమి, దుర్గా నవరాత్రులు ఇక్కడ చేసుకుంటున్నాం. కాబట్టి మేము ఇక్కడే గుడి కట్టుకోవాలి. మేము ఎక్కడికో పోదలుచుకోలేదు. మేము అందరం ఇక్కడ దగ్గర ఉంటుంది మాకు. మేము గుడి కట్టుకోవాలి, మేము రోజు రావాలి. కాబట్టి మేము ఇక్కడే కట్టుకుంటాం. ఎవడు ఆబ్జెక్షన్ చెప్పినా మేము వినేది లేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.